అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. కొంచెం స్టేజ్ ఫియర్ ఎక్కువ, ఫస్ట్ టైం చెప్తున్నాను స్టేజ్ మీద. మై నేమ్ ఈజ్ జీ వినోద్ కుమార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్స్ టు మై పేరెంట్స్ అండ్ మై ఫ్యామిలీ. మై ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఇక్కడ వరకు వచ్చేవాడిని కాను. అండ్ కంగ్రాట్స్ టు ఆల్. ఆ బీటెక్ వచ్చేసి 2018లో కంప్లీట్ అయింది. తర్వాత గేట్ రాశాను, త్రూ గేట్ ఎంటెక్ కంప్లీట్ చేశాను 2021లో. తర్వాత ఏం చేద్దామని చూస్తే టీచింగ్ ఒక ఆప్షన్ ఉందని టీచింగ్ చేశాను. 6-7-8 మంత్స్ దాకా చేశాను. తర్వాత ఏడబ్ల్యూ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి సో మళ్ళీ రిజైన్ చేసేసి ఏడబ్ల్యూ ప్రిపరేషన్ చేశాను. అక్కడ 2022 ఎక్కడ, ఇక్కడ 2004 ఎక్కడ. చాలా 2 ఇయర్స్ జర్నీ మనది. ఇందులో చాలా హర్డల్స్ వచ్చాయి, మనకు అందరు తెలుసు. అండ్ మళ్ళీ థ్యాంక్స్ టు కొంతమందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మన ఏడబ్ల్యూ జర్నీ తెలుసు 22 ఇప్పుడు 2024. ఇందులో పేపర్ లీక్ కానీ, మన కీ కోసం ఫైట్ కానీ, హారిజాంటల్ రిజర్వేషన్ కోసం ఫైట్ కానీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఫైట్ కానీ, మళ్ళీ రిజల్ట్ కోసం, రిజల్ట్ వచ్చే రోజు కూడా అది ఏదో సుప్రీంకోర్టు ఎస్సీలో డివిజన్ గురించి, దానివల్ల మళ్ళీ ఆపుతారు, మళ్ళీ ఎక్స్టెండ్ అవుతాం, ఆ టెన్షన్ ఫుల్ కిక్స్ ఉండే మన ఏడబ్ల్యూ దాంట్లో జర్నీలో. రవితేజ సార్ హీరో నిజంగా చెప్పారు, లైఫ్లో కిక్ ఉండాలి. బట్ నిజంగా ఆ కిక్ ఫుల్ చూసాం మనము. నెక్స్ట్ థ్యాంక్స్ టు కొంతమందికి, ఎందుకంటే వాళ్ళు ఈ హారిజాంటల్ రిజర్వేషన్ కానీ, మన కీ కానీ ఫైనల్ రిజల్ట్ రావడానికి ఫీల్డ్లో చాలా వర్క్ చేశారు. కొన్ని అందరి పేర్లు తెలియదు, బట్ కొంతమంది పేర్లు మహేందర్ రెడ్డి, పవన్, అఖిల్, సంతోష్, సారీ ఇంకా కొంత పేర్లు తెలియదు, బట్ వీళ్ళు ఆన్ ఫీల్డ్లో చాలా వర్క్ చేశారు. అండ్ అందరు కూడా వర్క్ చేశారు, వాళ్ళకి తగ్గట్టు వర్క్. ఆన్ ట్విట్టర్లో ట్వీట్ చేయడం కానీ, పోస్టర్ ప్రిపరేషన్ కానీ, ఎవరి స్థాయిలో వాళ్ళు చేశారు. అండ్ ప్రొటెస్ట్ కానీ చాలా చేశాము. అందరికీ కంగ్రాచులేషన్. నెక్స్ట్ మై జర్నీ విత్ బీజీ అకాడమీ. నేను 2018లో పాస్ అవుట్ అయిన తర్వాత నేను గేట్ కోచింగ్ తీసుకొని ఎంటెక్ చదువుతున్నాను. చదివేటప్పుడు బట్ నాకు గేట్ నాలెడ్జ్ అంతా ఉంది, బట్ ఏంటంటే నేను గేట్లో బాగా ర్యాంక్ తెచ్చుకోలేను. దానికి కారణం ఏంటంటే చాలామంది ఎలా చదువుతారంటే ఏది పడితే అది చదువుతారు, సిలబస్ ఉంది లేదు చదివి చూసుకోరు, టెక్నిక్ లేకుండా చదువుతూనే ఉంటారు. సో నా ఆ విధంగా ఉన్నది లేని అన్న చదివే అలా అయింది. సో బీజీ అకాడమీ సార్ కొన్ని వీడియోస్ సబ్స్క్రిప్షన్ చేయడం, అంటే తక్కువ బడ్జెట్లో, నేను ఎక్కువ ఎఫర్ట్ చేయలేను, తక్కువ బడ్జెట్లో ఆన్లైన్లో బీజీ అకాడమీ సార్ ఇలా ఉంది అని చూసి తీసుకున్న తర్వాత నేను 2019లో HND+ రాశాను. ఒక 5-6 మార్క్స్తో మిస్ అయ్యాను. సార్ వీడియోస్ ఎలా ఉంటాయంటే ఈ ఏడబ్ల్యూ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత చదవాలి, ఎక్కడి వరకు చదవాలి అంతే ఉంటాయి ప్రతి వీడియో. సో అది చాలా హెల్ప్ అయింది, ఎక్కడి వరకు నేను స్టాప్ చేయాలి, ఎంతవరకు చదవాలి అనేది. మళ్ళీ నెక్స్ట్ 2019లో మళ్ళీ తీసుకున్నాను, మళ్ళీ నేను 2022లో మళ్ళీ తీసుకున్నాను. దానికి కారణం ఇదే, సార్ ఒక రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూ మళ్ళీ ఎంతవరకు చెప్పాలో అంతవరకు, ఇంకా కొత్త టెక్నిక్స్ కూడా సార్ ఇంట్రడ్యూస్ చేశారు. క్వశ్చన్ బ్యాంక్ అని ఇంకా చాలా రకాలుగా ఇంట్రడ్యూస్ చేశారు, చాలా హెల్ప్ అయింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ జర్నీలో చాలా స్ట్రెస్కి లోన్ అయినాం. ఆ స్ట్రెస్కి లోన్ అయ్యేటప్పుడు పేరెంట్స్కి ఏం సమాధానం చెప్పాలి అది అర్థం అవ్వట్లే, ఎలా సైకాలజీలో చాలా మెంటల్గా స్ట్రెస్ అయినాం. సో సార్ వీడియో చూసినప్పుడు సార్ చాలా బాగా మోటివేట్ చేశారు, చాలా హెల్ప్ అయింది. సో థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సక్సెస్ మనదే కాదు, సార్ కూడా సక్సెస్, సార్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ఈ సక్సెస్ తోటి మన ఏడబ్ల్యూ సక్సెస్ సార్ నేమ్ మన స్టేట్లో మారిపోతుంది, బీజీ అకాడమీ సార్. కంగ్రాచులేషన్ సార్ మీకు కూడా. అండ్ మీ పేరు ఇక స్టేట్ లెవెల్లో కాకుండా నేషనల్ లెవెల్లో కూడా మారిపోవాలని కోరుకుంటున్నాను. నాకు ఇలా పిలిచి స్టేజ్ మీద ఇలా పిలిచి ఇలా మూమెంట్ ఇవ్వడం చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్.